కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. విద్యుత్ వినియోగంలో పొదుపు రేపటి వెలుగుల సాకారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నాలరావు వెల్లడి. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఈవో రత్నాలరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎలక్ట్రికల్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎలక్ట్రికల్ కార్యాలయం నుండి ఫ్లేకార్డులు పట్టుకొని విద్యుత్ వృధా కాకుండా విలువైనదని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ జగ్గంపేట 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద మానవహారంగా ఏర్పడి విద్యుత్ను వృధా చేయకండి, ఆదా చేయండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నాలరావు మాట్లాడుతూ డిసెంబర్ 14 నుండి 20వ తారీఖు వరకు జరుగు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా గురువారం కాకినాడలో జిల్లా కలెక్టర్ 14వ తేదీ ఇంధన పొదుపు వారోత్సవాలను ప్రారంభించారన్నారు. శుక్రవారం జగ్గంపేటలో వారోత్సవాలను ప్రారంభించి ప్రజలకు అవగాహన కలిగేలా విద్యార్థులు, సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏడి సుధీర్ బాబు, ఏఈఏ శ్రీనివాసరావు, అంబేద్కర్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఎలక్ట్రికల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రత్నాలరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీటీసీఎల్ జగ్గంపేట డివిజన్. మన పరిధిలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా 14వ తారీఖు నుండి నిన్నటి నుండి 20వ తారీఖు వరకు ఇంధన పొదుపు కార్యక్రమాన్ని, అవేర్నెస్ ప్రోగ్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మన ఏపీటీసీఎల్ విద్యుత్ సంస్థ ఒక విరివిగా ప్రోగ్రామ్స్ని, ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ వివిధ రూపాల్లో నుంచి నిన్న మన జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో నిన్న కలెక్టర్ మేడం గారితో ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగింది. అలాగే మన డివిజన్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేటలో కూడా ఈవేళ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాలు మన 20వ తారీఖు వరకు కూడా వివిధ రకాలుగా వివిధ దశల్లో మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్స్ ఏమంటే బురకథ రూపంలో కానీ మన పబ్లిక్కి తెలియడం కోసం విరివిగా, అలాగనే స్టూడెంట్స్ ఎవరైతే మనకు ఉన్నారో ఆ స్టూడెంట్స్ ద్వారా వ్యాసరచన పోటీలు కానీ, డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ, పెయింటింగ్తో కానీ వివిధ రూపాల్లో మనకి ఏవైతే ఉన్నాయో వాటిని సమీకరించుకొని ఈ యొక్క పొదుపు వారోత్సవాల్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రజల్లో విరివిగా మనం తీసుకెళ్ళడానికి ఏపీటీసీఎల్ తరఫున మేము కృషి చేస్తున్నాము. అలానే ఒక యూనిట్ని మనం సేవ్ చేయగలిగితే ఒక యూనిట్ 2 యూనిట్లు ఉత్పత్తి చేసిన దానితో సమానం కనుక ప్రతి ఒక్కరూ కూడా భావి తరాలకి మనం ఇప్పుడు ఏదైతే మనం వెలుగుని ఆస్వాదిస్తూ మనం సకల సౌకర్యాలు పొందుతున్నామో అలాగే రాబోయే మన జనరేషన్స్కి, మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా వెలుగుని ఇవ్వాలని ఒక తాపత్రయంతో ఏవైతే జాతీయ ఇంధన పొదుపు కార్యక్రమం చేపట్టడం జరిగిందో అందులో భాగస్వామ్యం అవుతున్నందుకు మేము వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే మా యొక్క ఈ కార్యక్రమానికి ఎవరైతే ఈ స్కూళ్ళు మన స్టూడెంట్స్ ఈ పిల్లలందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు వారి టీచర్స్కి, అలానే మా ఏపీటీసీఎల్ యొక్క పరిధిలో పనిచేస్తున్న మా ఎంప్లాయీస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.